వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే. అయితే జనసేనలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి బలం ఎంత? ఎందుకంటే జనసేన పార్టీ 2024 ఎన్నికలకు ముందు 21 స్థానాలు కూటమిలో వారు పోటీ చేశారు. 21కి 21 స్థానాలు గెలిచి 100% స్ట్రైక్ రేట్ తోటి మరి జనసేన పార్టీ దేశంలోనే ఒక బలమైనటువంటి రాజకీయ ముద్ర వేసుకుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించలేదు. ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణే కాదు, భారతదేశంలో. కానీ జనసేన సాధించింది. అయితే జనసేన పార్టీలో దాదాపు 13 మంది శాసనసభ్యులు ఇప్పుడున్నటువంటి 21 మందిలో చివరి నిమిషంలో వచ్చి జనసేన పార్టీ బీఫామ్ అందిపుచ్చుకొని మరి పవన్ కళ్యాణ్ గారి చరిష్మా, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ కూటమి యొక్క ప్రభావం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు, సో ఈ వేవ్లో మరి జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ గెలిచారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచారు. అందులోనూ జనసేన పార్టీలో చివరి నిమిషంలో బీఫామ్ తీసుకున్న 13 మంది గారు గెలిచారు. అయితే ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యేల్లో కొంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి కూడా మరి కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి జనసేన ఎమ్మెల్యేలు వెళ్ళలేరు. ఎవరి పార్టీ ఎమ్మెల్యేలు వారి అధినేత దగ్గరికే వెళ్తారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి జనసేన ఎమ్మెల్యేల దగ్గర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు పెత్తనం చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దగ్గర జనసేన ఇన్ఛార్జీలు కనీసం వారు ప్రశ్నించేటువంటి అధికారం కూడా వారికి లేదు. ఇది జగమెరిగిన సత్యం. ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో మాట్లాడారు. ఎన్నికలు అయిపోయాయి కదా అని చెప్పేసి మన మిత్రపక్షాలు అనేటువంటి పార్టీలను మనం దూరం పెడితే మళ్ళీ ఎన్నికలు వస్తే ఆ రోజు మనం ఇబ్బంది పడతాం, అందరం కలిసి పనిచేసుకోవాలి, అధికారం సమంగా పంచుకోవాలని చెప్పేసి పైన ఉన్నటువంటి అధినేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ అధిష్టానం వారు ముగ్గురు కూడా ఒకే మాట మీద ఉన్నారు. కానీ నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి అలా లేదు. ఇకపోతే జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే జనసేన అధినేత దగ్గర మరి ఏ విషయమైనా చెప్పుకునేటువంటి అవకాశం అయితే కొంతమంది ఎమ్మెల్యేలకు ఉంది. అందులోనూ వారు మొదటి నుంచి జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఉందని చెప్పుకోవాలి. అయితే జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల్లో ప్యూర్ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అంటే టక్కున పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాదెండ్ల మనోహర్ గారు, నాదెండ్ల మనోహర్ గారి తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారి తర్వాత ప్లేసు బత్తుల బలరామకృష్ణ గారు. ఎందుకంటే జనసేన పార్టీలో ఎన్నికలకు ముందు దాదాపు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం ముందే పార్టీలోకి వచ్చి జనసేన పార్టీ కోసం కష్టపడి జనసేన పార్టీ కోసం నియోజకవర్గం మొత్తం దాదాపు 10 సార్లు పైన తిరిగి తన కుటుంబ సభ్యులతో కలిసి నియోజకవర్గం అంతా పర్యటించి మరి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నాడు. అసలు జనసేన పార్టీ రేసులో లేనటువంటి సమయంలోనే బత్తుల బలరామకృష్ణ గారు చేసేటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులను ఆశ్చర్యపరిచాయి. ఇదేంటిది, ఈయనెవరో బత్తుల బలరామకృష్ణ అంట, రాజానగరం నియోజకవర్గం అంట, చాలా ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి వ్యక్తి అంట, ఎన్నో గుళ్ళు కట్టించాడు, ఎన్నో పూజలు చేశాడంట, భగవంతుని బాగా ఆరాధించేటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి జనసేన పార్టీలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నాడు. మరి ఎమ్మెల్యే కన్నా ఎక్కువగా చాలా స్పీడ్గా ఉన్నాడు అప్పటికే ఆ నియోజకవర్గంలో అని చెప్పేసి ప్రజలందరూ కూడా మాట్లాడుకున్న పరిస్థితి. అదేవిధంగానే ఆయన ఎంత స్పీడ్గా పోరాటం చేశాడో అంతకన్నా ఎక్కువ స్పీడ్గా ఆయనకి టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే టికెట్. జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే టికెట్ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి ప్రకటించినటువంటి నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గం. రాజానగరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బత్తుల బలరామకృష్ణ గారికి జనసేన పార్టీలో జనసేన అధినేత దగ్గర మంచి పట్టుందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన టికెట్ తెచ్చుకోవడమే కాకుండా ఒకరిద్దరికి రెఫరెన్స్ కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా జనసేన పార్టీలో ఉంది. సో కాబట్టి జనసేన పార్టీలో టాప్ 5 ఎమ్మెల్యేల్లో బత్తుల బలరామకృష్ణ గారు కూడా ఒకరు. 2024 ఎన్నికల్లోనే టికెట్ తెచ్చుకున్నారు. 2029లో కూడా ఆయనకి టికెట్ తెచ్చుకునేటువంటి అవకాశాలు మెండుగా ఆయనకే కనబడుతున్నాయి. అయితే బత్తుల బలరామకృష్ణ గారి మీద దుష్ప్రచారాన్ని చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు మరి వారికి చెందినటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా బత్తుల బలరామకృష్ణ గారు నియోజకవర్గంలో దందాలు చేస్తున్నాడని, దోపిడీలు చేస్తున్నాడని, అక్రమాలు చేస్తున్నాడని, అవినీతి చేస్తున్నాడని చెప్పేసి ఆయన మీద ఇష్టానుసారంగా కథలుగా ఆయన మీద వార్తలు ప్రచారం చేయించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తి కూడా బత్తుల బలరామకృష్ణ గారు నన్ను మోసం చేశాడు, బత్తుల బలరామకృష్ణ గారు నన్ను ఇబ్బంది పెట్టారు, బత్తుల బలరామకృష్ణ గారు నా ఆస్తులు లాక్కున్నారని చెప్పేసి ఒక్క వ్యక్తి కూడా ఆయన మీద బహిరంగంగా మాట్లాడిన పరిస్థితి లేదు. అఫ్కోర్స్ ఒకవేళ పోలీసుల దగ్గరికి వెళ్ళి అధికార పార్టీ ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేయకపోతే చాలామంది సోషల్ మీడియా బేస్ చేసుకొని సోషల్ మీడియా ఆధారంగా మరి వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈయన మీద ఇప్పటివరకు అలాంటి పరిస్థితులు ఇప్పటివరకు రాలేదు. కానీ ఈయన అనగదొక్కేటువంటి ఒక కార్యక్రమం అయితే మొదలైందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఈయన మాట్లాడుతూ ఒక ప్రసంగంలో
నేను రాజకీయాల్లోకి రాకముందు నేను నా కుటుంబం అష్టైశ్వర్యాలతో తొలతూగామని చెప్పేసి అన్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా ఆస్తులు అమ్ముకున్నానని చెప్పేసి అన్నారు. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయన మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి తెరలేపింది. సాధారణంగా ఎవరైనా రాజకీయాల్లోకి రాకముందు బాగానే ఉంటారు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఖర్చు అవుతాయి, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ఆస్తులు అమ్ముకోవాలి, ఆస్తులు తాకట్టు పెట్టాలి. సో కాబట్టి ఆ పెయిన్ ఏదైతే ఉందో, ఈయన మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యాడు కాబట్టి ఆయనకు ఆ పెయిన్ తోటి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ మాటలను వక్రీకరిస్తూ చాలామంది ఈయన మీద ఇష్టానుసారంగా దుష్ప్రచారం కూడా చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈయన మొదట పేదవాడని, తర్వాత కోట్లాస్తులు ఎలా వచ్చినాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయన మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి తెరదీసింది వారికి సంబంధించినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తాతగారు రాజారెడ్డి గారు కూడా ఒకప్పుడు పేదవాడే, మరి ఏ విధంగా ఆ కుటుంబానికి లక్షల కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయనేటువంటి అంశాలను ఎక్కడా కూడా ప్రస్తావించినటువంటి కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని టార్గెట్ చేసుకొని వారికి ఏ విధంగా డబ్బులు వచ్చాయి, వారు ఏ విధంగా కష్టపడ్డారు, చాలామందికి రియల్ ఎస్టేట్లో డబ్బులు రావచ్చు, చాలామందికి చాలా రకాలుగా డబ్బులు రావచ్చు. అంటే ప్రతి మనిషి కూలి చేసే కష్టపడే కోట్లు సంపాదించే పరిస్థితి ఎవరికి ఉండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వారికి ఉన్నటువంటి పరిచయాలు, లాబింగ్, సో ఇవన్నీ కూడా ఆర్థికంగా బలోపేతం అవడానికి ఎవరికి నచ్చినటువంటి మార్గంలో వారు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ మార్గంలో వారు కనుక ప్రయాణించేటప్పుడు వారేదన్నా తప్పులు చేసేటువంటి కార్యక్రమంలో వాటికి సంబంధించినటువంటి ఏమైనా కేసులున్నా, లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఇంకేదైనా అంశాలు ఉన్నా వాటిని ప్రస్తావించి తప్పలేదు. కానీ ఎక్కడి నుంచి వచ్చాయనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని తెరదీయటం ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా వ్యక్తిగతంగా వ్యక్తిత్వం చేసేటువంటి ఒక కుట్రగానే దాన్ని భావించాలి. అదేవిధంగా ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత జనసేన కార్యకర్తలను వదిలేశారని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ప్రచారాలు చేశారు. అయితే అసలు జనసేన పార్టీ ఎమ్మెల్యేలనే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈయన రాజానగరం ఎమ్మెల్యే, సో రాజమండ్రి కింద ఉన్నటువంటి రాజమండ్రి ఎవరైతే రుడా చైర్మన్ ఉన్నాడో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఈయన నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అక్కడ 2-3 పవర్ సెంటర్లు ఉన్నాయి. సో కాబట్టి ఇంకా ఈయన ఏ విధంగా దోపిడీలు దందాలకు తెరలేపెట్టిన అవకాశం ఉంటుంది. ఒకవేళ చేయాలనుకున్నప్పటికీ కూడా ఆల్రెడీ జనసేన ఎమ్మెల్యేలు చుట్టూతో కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మాజీ మంత్రులు, జిల్లా మంత్రులు అందరూ కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేల ప్రతి కదలికను వాచ్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి అసలు జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వంలో అరాచకాలు చేసేటువంటి అవకాశమే లేదు, అవకాశం ఉండదు. అయినప్పటికీ కూడా ఏదో చేస్తున్నారని, ఏదో జరిగిపోతుందని ఈయన కార్యకర్తలను వదిలేశాడని ఒక రకంగా చెప్పాలంటే జనసేన పార్టీలో కార్యకర్తలకి రెస్పాండ్ అయ్యేటువంటి వ్యక్తుల్లో ఖచ్చితంగా ఆ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రాజనగరం ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఉంటారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా పార్టీ అధిష్టానం దగ్గర ఉంది. సో అలాంటి వాళ్ళనే బూచీలుగా చూపించి, అంటే జనసేనలో కాస్త బలం ఉన్నటువంటి వాళ్ళని, ఇప్పుడు ఈయన ఖచ్చితంగా బలవంతుడే రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజిక వర్గం కూడా. రాజనగరం నియోజకవర్గంలో ఈయన కాపు సామాజిక వర్గం, ఈయన సామాజిక వర్గం బలంగా ఉంది. సో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జక్కంపూడి రాజా గారు, మరి జక్కంపూడి కుటుంబం అంటే చాలా బలమైనటువంటి కుటుంబం గోదావరి జిల్లాలో, మరి అలాంటి కుటుంబానికి చెందినటువంటి జక్కంపూడి రాజా గారి మీద 30,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు ఈయన. సో కాబట్టి ఈయన అనగదొక్కాలి అంటే ఖచ్చితంగా రకరకాల కుట్రలు, రకరకాల ప్లాన్లు, ముందు ఈయన వ్యక్తిత్వం అననం చేయాలి, ఈయన కార్యకర్తకు అందుబాటులో ఉండలేదని చేయాలి, ఈయనేదో పెద్ద దోపిడీదారుడని చిత్రీకరించాలి. సో ఆ విధంగా చేసి ఈయన్ని జనసేన పార్టీలో ఈయన బలహీనుడిగా తయారు చేయాలి, బలహీనుడిగా మార్చేయాలి. ఆ తర్వాత ఈయన్ని రాజకీయంగా ఈయన్ని దెబ్బ కొట్టాలనేటువంటి ఒక వ్యూహానికైతే కొంతమంది అయితే ఈయన మీద అయితే తెరదీసినట్టయితే స్పష్టంగా అర్థమవుతోంది. సో మొత్తానికి జనసేన పార్టీలో ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేల్లో ఒక 5-6 ఎమ్మెల్యేలు మాత్రమే ప్యూర్ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు. సో అందులో ఖచ్చితంగా ఈయన ఉన్నాడు. ఈయన మొదట పోటీ చేసిందే ఎమ్మెల్యేగా జనసేన పార్టీలో. అఫ్కోర్స్ అంతకుముందు వైసీపీలో ఈయన ఎంపీటీసీగా సంబంధించి వీరి కుటుంబంలో ఎవరో ఉన్నారు. సో అవన్నీ కూడా పక్కన పెడితే ఒక ఎమ్మెల్యే స్థాయి ఈయన వచ్చింది జనసేన పార్టీలోనే, నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీలోనే. మొదటిసారి జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, జనసేన నుంచి గెలిచాడు. సో జనసేన పార్టీ అధినేత దగ్గర ఆయనకి మంచి బలం ఉంది, మంచి పట్టు ఉంది. అదేవిధంగా కార్యకర్తల కోసం తాను పనిచేస్తున్నానని చెప్పాడు. ఇంకా 3.5 సంవత్సరాల పైనే, అంటే సంవత్సరం 3 నెలలు మాత్రమే ప్రభుత్వం వచ్చి ఇంకా దాదాపు 3.5 సంవత్సరాల పైన కాలం ఉంది. సో కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కార్యకర్తలకి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ఎమ్మెల్యే అయినా న్యాయం చేయాలనే ఆలోచనతో ఉంటాడు. ఒకవేళ నిజంగా ఈయన కార్యకర్తలను పట్టించుకోకపోతే మరి ఖచ్చితంగా ఆ పర్యవసానం ఈయనే ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈయనే కాదు, ఏ ఎమ్మెల్యే అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, నాదిల మనోహర్ గారైనా, జనసేనలో ఇంకే ఎమ్మెల్యేలైనా కూడా కార్యకర్తలు నియోజకవర్గాలు పట్టించుకోకపోతే ఆ ఎఫెక్ట్ వారికి ఎన్నికల్లో ఖచ్చితంగా పడుతుంది. కానీ కార్యకర్తలను పట్టించుకొని కార్యకర్తలకి ఫోన్లో అందుబాటులో ఉండేటువంటి ఇలాంటి నాయకుల మీద దుష్ప్రచారాలు చేసినప్పుడు కనుక పార్టీలు కనుక కాపాడుకోలేకపోతే ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీల మనుగడకే ప్రశ్నార్థకంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జనసేనలో ఇటీవల కాలంలో జాయిన్ అయినటువంటి వైసీపీ నుంచి పెద్ద పెద్ద నాయకులు జాయిన్ అయితే సో వారి మీద దుష్ప్రచారం చేసి వాళ్ళని బలహీనులుగా చేసేటువంటి ఒక కుట్ర. సో అదేవిధంగా
ఇలాంటి ఎమ్మెల్యేలు జనసేన పార్టీలో బలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద లేనిపోని ఏవో ఒకటి క్రియేట్ చేయాలి, వీళ్ళని ఒక దోషులుగానో నేరస్తులుగానో పెద్ద గూండాలుగానో రౌడీలుగానో కబ్జాదారులుగానో అవినీతి పరులుగానో చిత్రీకరించాలనేటువంటి కుట్రకైతే కొన్ని వ్యక్తులు కొంతమంది శక్తులు మొదటి నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి తెరదీసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అదే తంతు ఇప్పుడు కూడా కొనసాగుతున్న మాట అయితే వాస్తవం. సో మొత్తానికి బత్తుల బలరామకృష్ణ గారు అయితే రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు అనేటువంటి మాట వాస్తవం. అదేవిధంగా జనసేన పార్టీ స్థానం దగ్గర బత్తుల బలరామకృష్ణ గారు బలవంతుడు. జనసేన పార్టీ అధినేతకి ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా లేకపోతే ఆయన కలిసి ఏదైనా రెఫరెండం ఇవ్వాలన్నా ఏదైనా ఒక నివేదిక ఇవ్వాలన్నా పనులు చేయించుకోవాలన్నా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈయనైతే బలమైనటువంటి వ్యక్తి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఒక సఖ్యతతోటి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేల్లో జనసేన పార్టీ చెంది ఈయన ఖచ్చితంగా ముందుంటాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు కూడా ఈయనకి మంచి అనుబంధమే కొనసాగిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడా కూడా నియోజకవర్గంలో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం ఇన్ఛార్జీలు ఈయన ఎక్కడ డిఫర్ అయినటువంటి పరిస్థితి అయితే ఎక్కడా లేవు. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈయన ఏదో ఒక పెద్ద నేరస్తుడిగా చిత్రీకరించాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి మాట వాస్తవం. సో దీని మీద జన సైనికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యేలో ప్యూర్ జనసేన ఎమ్మెల్యేలు అంటే ఒక 5-6 ఉన్నారు. సో ఆ 5-6 మీద కూడా ఈ విధంగా విష ప్రచారం కొంతమంది వ్యక్తులు కొన్ని శక్తులు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి అలాంటి విష ప్రచారాన్ని కనుక జనసేన కనుక తిప్పి కొట్టలేకపోతే ఖచ్చితంగా ఆ పార్టీ అయితే ఆ పార్టీలో అంటే ఎమ్మెల్యే అభ్యర్థులు బలహీనపడితే పార్టీ బలహీనపడుతుంది. కాబట్టి మరి ఇలాంటి నాయకులకు సంబంధించినటువంటి ఎపిసోడ్లు ఏదైనా తెర మీదకి వచ్చినప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆ పార్టీ మీదే ఉంటుంది.